ఇప్పటి వరకు విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు చెప్పబడ్డ విష్ణుతత్వం అంతా కలిసి ఒక రూపం ధరించి వస్తే ఎలా ఉంటుంది? ఆ రూపం నారసింహవపు. అప్పుడు వస్తున్నాడు నారసింహుడు. ఆ నారసింహ వపుహు అంటే శరీరము అని అర్థం. విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు చెప్పిన ఈ స్వరూపం అంతా కలిసి ఒక్క రూపం ధరించి వస్తే ఆ రూపము నారసింహ రూపము. వపుహు అంటే శరీరము. నరసింహ శరీరం దాల్చినవాడు. అచ్చం ప్రహ్లాద చరిత్ర ఇవాళ ప్రారంభం నుంచి వస్తుంది, మీరు గమనించారో లేదో. ఎందుకంటే ప్రహ్లాదుడికి ఒక్కడికే విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వరకు సమస్త జ్ఞానం అనుభవంలో ఉంది వాడికి. అదే మొర్ర పెట్టుకుంటున్నాడు మొదటి నుంచి కూడా. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము సత్యతారడవి నుండిట మేలు అన్నాడా లేదా మొట్టమొదట? మొత్తం ఆయనే. అది విష్ణు నమస్కారం మొత్తం ఎలా ఉన్నాడు అదే చెప్తూనే వచ్చాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశం పునరుకం భిని కలడగ్ని. ఇదే ఉపన్యాసం మొత్తం ప్రధాన పురుషేశ్వర వరకు అదే వ్యాఖ్యానిస్తూ కూర్చున్నాడు. హిరణ్యకశిపుడైనా ఆయన ముందేనా అదే మాట, శిష్యులతో కూర్చుని ఆశ్రమంలో చెప్పినా అదే మాట. ఇంకో మాట చెప్తారండి, విష్ణు గురించి చెప్తా మరొక మాట చెప్పడు. అలా చెప్తూ ఉన్నటువంటి వాడికి నాన్న ఎక్కడున్నాడు రా వాడన్నాడు. పిచ్చిన ఆయన ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ లేడు ఆయన. పూర్ణత్వాత్ సదనాత్ పురుష ఆయన అని చెప్పాడు. వీడికేం అర్థం కాలే. ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా అర్థమైంది, ఈయనకేం అర్థం కాలేదని. అప్పుడు అంటున్నాడు, నీకు అర్థం కాలేదని విషయం అర్థమైపోయింది నాన్న. నీకేమిటంటే నీకు ఈ ఉపాధులు బాగా అలవాటైపోయి గనక ఈ చెప్పిన వాడు అంతట్లో ఉన్నాడని చెప్పినా నువ్వు వినట్లేదు. ఆ వాడు నీలో నాలో బలంగా ఉన్నాడు, దిక్కులకు దిక్కై ఉన్నాడు. వాడు ఒక ప్రత్యక్ష రూపం ధరిస్తే గానీ నీకు ఆనదు. అందుకు ఇప్పుడు చెప్పిన వాడంతా వపుహు స్వీకృత్య ఒక అద్భుతమైన శరీరం స్వీకరించి వస్తాడులే అన్నాడు. వచ్చాడు. అది నారసింహ వపుహు. అది నారసింహ వపుహు. అక్కడికి వచ్చేటప్పటికల్లా రూపస్ఫురణ చూపిస్తున్నాడండి. అందుకే అలాంటి నారసింహ రూపునికి నమస్కారం. అందుకే ఒక ఆయన అన్నాడు, విష్ణు సహస్రం అంతా నృసింహ సహస్రం అన్నాడు. సందేహం లేదు అందులో. నారసింహపు ఎందుకంటే నృసింహస్వరూపం యొక్క గొప్పతనం ఏంటంటే సత్యం విధాతుం నిజభృత్యుభాషితం వ్యాప్తించ లోకేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అని భాగవతంలో వర్ణించారు. ఇక్కడ వచ్చింది ఎవడు? నారాయణుడు. ఎందుకు వచ్చాడు? సత్యం విధాతుం నిజభృత్యుభాషితం. తన భక్తుడు మాట్లాడిన మాట సత్యమని రుజువు చేయడానికి వచ్చాడు. ఏమిటా మాట? జాగ్రత్తగా వినాలి. వ్యాప్తించ లోకేషు చకిలేషు చాత్మనః. సర్వలోకముల యందు వ్యాపించిపోయున్నాడు అన్న సత్యం ఏదైతే ఉందో దాన్ని రుజువు చేయడం కోసం, ఇది సత్యమని చెప్పడం కోసం ఎంతవరకు కనీ విని ఎరగని అద్భుత రూపం ధరించాడు. అదృశ్యత అత్యద్భుత రూపం ఉద్వహం స్వీకరించి వచ్చాడు. ఏ సత్యం రుజువు చేయడానికి? విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు చెప్పిన తత్వమంతా సత్యమని రుజువు చేయడానికి వచ్చాడు కనుక ఆ స్వరూపము ఈ సత్యాన్ని ప్రతిపాదన చేస్తుంది. సర్వవ్యాపకమైన తత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నది. అది దాని యొక్క గొప్పతనం. అలా వచ్చాడు. అదే రూపం అంటారు మీరు. నా మృగం నా మానుషం. అది నరం కాదు సింహం కాదన్నాడు. కానీ నువ్వు నరసింహం అంటున్నావు. చూసావా? అదే చమత్కారం. ఏదీ కాదు అన్నీ అయిన వాడని చెప్పే రూపమే నారసింహ రూపం. ఇక్కడ నరమూర్తి కాదు కేవల హరమూర్తియు కాదు అంటారు పోతన గారు దీన్ని అనువాదం చేస్తూ. అటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని స్వీకరించి వచ్చినటువంటి ఆ నరసింహస్వామికి నమస్కారం. నారసింహం వపుకృత్వా యస్త్రైలోక్యం భయంకరం హిరణ్యకశిపుం జఘ్నే తస్మై సింహాత్మనే నమః. ఏమి కూర్పండి అసలు వ్యాసుల వారిది. యోగో యోగ విదాం నేత నారసింహపు కదా. యోగ నారసింహుడు విన్నారు ఎప్పుడైనా? యోగమే నారసింహుడు. ఆ కలపడం ఆయనకే తెలుసండి. పరస్పర విరుద్ధమైన వాటిని కలుపుతాడు ఆయన. లేకపోతే నరామృగ కలపడం ఏమిటి? వెలుగు చీకటి కలిసిన సమయం ఏమిటి? ఏదీ కాదు, అన్నీ తానే. అదే యోగం అంటే. అన్నీ తానై ఉంటాడు, దేనిగా అంటాడు. అది చూపించిన అవతారం నరసింహ అవతారం కంటే ఇంకేముందండి? కానీ అవతారం కనబడగానే దండం పెట్టడం మాత్రమే కాదు, తత్వ వివేచన చేయి. ఇంతవరకు చెప్పినటువంటి లక్షణములన్నీ చూపించిన అవతారం ఏది? నారసింహవపు. అంతేకాదు ఆ నారాయణుడు ఉన్నాడే వస్తుతః మాత్రం విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వరగా వర్ణించిన దానిలో ఎక్కడ రూపవర్ణం లేదు. మీరు పరిశీలించారో లేదు? ఎక్కడనుందా? ఏ రూపం వర్ణించలేదు, తత్వం వర్ణించారు. ఇంతవరకు తత్వము వర్ణింపబడింది.
తత్వమంతా ఇప్పుడు రూపం స్వీకరించింది. ఆ రూపం ఎలా ఉన్నది? నారసింహ శరీరం ధరించింది, అంటే నృసింహ రూపం. అంతేకాదు, రూపం స్వీకరిస్తే నరుడవుతాడు కదా. నరుడు అంటే నడుచువాడు, రూపం స్వీకరిస్తే నరుడవుతాడు. కానీ ఇంతవరకు చెప్పిన తత్వం ఒక రూపం స్వీకరించింది. కానీ ఆ రూపం అందరి రూపాల లాంటిది కాదు. నరుడుగా ఉన్నా అది నరసింహం అన్నాడు ఇక్కడ. అంటే నరులుగా ఉన్నా దానిలో శ్రేష్టం. మళ్ళీ అదే నరుల్లో ఉన్నా నరుల్లో లేడు, నరసింహంలో ఉన్నాడు. అందుకే ఆయన చూడగానే అన్నాడు, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. అయితే శార్దూలం లేకపోతే సింహం శ్రేష్టవాచకం. కనుక నరుడుగా ఉన్నా నరసింహమే ఆయన. కనుక నారసింహ వపుహు అంటే ఎప్పుడు వపుహు స్వీకరించినా అది నారసింహమే. అది తెలుసుకో. అంటే నరుడుగా ఉన్నా నరుల్లో సింహమే అది. కనుక నారసింహ వపు అంటే రామరూపం, కృష్ణ రూపం. ఈ రూపములన్నీ కూడా నారసింహ వపుహే. ఆ రూపమును స్వీకరించి వచ్చాడు. కనుక ఏ రూపము లేని కేవల తత్వాన్ని ఇక్కడ వరకు చెప్పి తత్వం ఒక రూపం ధరించి వచ్చింది. ఇది ఎలాంటిదంటే, ముందు పంచదారంతో దగ్గరికి తెచ్చి పాకం పెట్టి ఉంచేశారు. ఆ పాకం పెట్టిన పంచదారే విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వరకు. ఇప్పుడు ఆ పాకంతో బొమ్మ చేశారు. ఆ బొమ్మే నారసింహ వపుహు. తెలుసుకోండి ఇక్కడ. ఆ బొమ్మలో ఏముంది? పంచదార పాకమే ఉంది. కనుక మా రాముడైనా కృష్ణుడైనా నృసింహుడైనా నారాయణ దివ్యమంగళ విగ్రహమైనా అది మామూలుది కాదు, నారసింహ వపుహు. దాన్ని స్వీకరించి వచ్చాడు. ఆ రూపం ఎంత అందంగా ఉందంటే శ్రీమాన్, శ్రీమంతమయి. శ్రీ అంటే శోభ, జ్ఞానం, ప్రకాశం, వెలుగు ఒకటేమిటి, అన్నీ ఉన్నాయి. అవన్నీ మా స్వామి రూపంలో ఉన్నాయి. శ్రీమంతమైనటువంటి రూపం అది ఇక్కడ. కనుక నారసింహ వపుహు శ్రీమాన్. కేశవ పురుషోత్తం తర్వాత చూద్దాం. అయ్యిందా? ఎంత అందముందో భావిస్తూ ఉంటే మళ్ళీ తిరిగి రేపు సమావేశమై భావిద్దాం. అటువంటి నారసింహ వపు స్వీకరించిన నారాయణమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి.